ట్రంప్ కొత్త స్కీమ్ స్టార్ట్ చేశారు. ఎప్పుడు ఎవరో ఒకరికి నష్టం కలిగించేలా ఎందుకు ఈసారి కాస్త ట్రెండ్ మారుద్దాం అనుకున్నారో ఏమో కానీ అమెరికన్ సిటిజన్లకు పుట్టే పిల్లలకు ఉచితంగా $1000 ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు. దీనికి ట్రంప్ ఇన్వెస్ట్మెంట్ అకౌంట్లుగా నామకరణం చేశారు. తన పాలనా హయాంలో పుట్టే ప్రతి బిడ్డకు ఇలా $1000 నిధి ఏర్పాటు చేస్తామంటున్నారు ట్రంప్. అమెరికాలో ట్రంప్ ఓడి అన్ని దుందుడుకు నిర్ణయాలే ఎందుకు, కాస్త మేలు చేసే నిర్ణయాలు కూడా అవసరం అనుకున్నారో ఏమో కానీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఓ దాతృత్వ నిర్ణయాన్ని ప్రకటించారు. అమెరికాలో పుట్టిన చిన్నారులకు $1000తో ఓ ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ తెరిచే స్కీమ్ ప్రారంభించారు. ట్రంప్ అకౌంట్లుగా వీటిని పిలుస్తారు. వైట్ హౌస్ లో అమెరికన్ దిగ్గజ బ్యాంకులతో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయాన్ని తీసుకున్నారు. ట్రంప్ 2.0 హయాంలో జననాలకు అన్నింటికీ ఈ స్కీమ్ వర్తింపచేయబోతున్నారు. జనవరి 31 నుంచి 2029 డిసెంబర్ 31 మధ్యలో పుట్టే అమెరికన్ కిడ్స్ అందరికీ ఈ స్కీమ్ వర్తిస్తుంది. ఫెడరల్ గవర్నమెంట్ ఈ చిన్నారుల సోషల్ సెక్యూరిటీ నెంబర్లతో అకౌంట్లను ప్రారంభిస్తుంది. జూన్ 9న ఉబర్, గోల్డ్మన్ సాక్స్, డెల్ టెక్నాలజీస్ సీఈఓలు ట్రంప్తో భేటీ అయి ఈ స్కీమ్ విధి విధానాలపై చర్చించారు. ఈ స్కీమ్లో ఓపెన్ చేసే అకౌంట్లను పిల్లల సంరక్షకులు నియంత్రిస్తారు. ప్రైవేట్ కాంట్రిబ్యూషన్ కింద ఏటా $5000 వరకు జమ చేసే అవకాశం ఉంది. ఇది భావితరాల దీర్ఘకాలిక ఆర్థిక అభివృద్ధిని పెంచుతుంది అనేది ట్రంప్ ఆలోచనగా చెప్తున్నారు. ఇలా 18 ఏళ్ల వరకు వడ్డీ కూడా జమ చేస్తారు. ఇందులో ఆదాయ వర్గాల విచక్షణ ఉండదు. అందరూ అమెరికన్ కిడ్స్ కి స్కీమ్ వర్తిస్తుంది. అయితే చిన్నారి తల్లిదండ్రుల్లో ఒకరు వర్క్ ఆథరైజేషన్ తో పాటు సోషల్ సెక్యూరిటీ నెంబర్ని సమర్పించాల్సి ఉంటుంది. అయితే దేశంలో వెనుకబడిన వర్గాల కోసం తెచ్చిన స్కీమ్లను రద్దు చేసి ఇలా తన పేరుతో స్కీమ్ ప్రారంభించడంపై అమెరికాలో విమర్శలు కూడా వస్తున్నాయి. ఈ బిల్లును ప్రతినిధుల సభలో ఆమోదించారు. ఇక సెనెట్లో పాస్ కావాల్సి ఉంది.